చెప్తున్నానంటే, ఈ ప్రతిపక్షాలకు అన్నీ తెలిసి అన్నీ అర్థమయ్యి కూడా కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ యొక్క బిల్లులను అడ్డుకున్నారు. ఏ విధంగా నేను చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 2023లో మహిళ బిల్లు 2023లో మహిళా బిల్లు ఏదైతే తీసుకొచ్చారో దాని అమలు ఎప్పుడు చెప్పారండి? నెక్స్ట్ డీలిమిటేషన్ జరిగినప్పుడు అండ్ సెన్సస్ జరిగినప్పుడు అమలు చేయాలని చెప్పేసి ఆ చట్టంలో పెట్టుకున్నారండి. ఓకే, అయితే 2029లోనే డీలిమిటేషన్ జరుగుతుంది. 2029 ఎలక్షన్స్ కి డీలిమిటేషన్ జరుగుతుంది. అది 800 సీట్ల 850 సీట్లు పెరుగుతాయి. 2029లో డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగినప్పుడు అప్పుడు మహిళలకు ఈ రిజర్వేషన్ ఉండదు. అంటే కాల్వ సుజాతకి ఆ రిజర్వేషన్ లో అప్లికబుల్ కాదు. ఎప్పుడు 2029లో అప్లికబుల్ కాదు, ఆమె ఎలిజిబుల్ కాదు, రిజర్వేషన్ ఎలిజిబుల్ కాదు. ఎంత ఆనందంగా ఉన్నావో అక్క సీట్ రాకపోతే. ఇప్పుడు సుజాతకి ఎలిజిబిలిటీ రావాలని చెప్పేసి మోడీ గారు ఏం చేశారంటే ఆ సెన్సస్ ని 2026 సెన్సస్ కాదు 2011 సెన్సస్ తీసేసుకొని దాన్ని 2029లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేద్దాము. తద్వారా సీట్లు 850 సీట్లు డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతాయి. ఇంకో అడ్డంకి ఏదైతే ఉన్నదో సెన్సస్, ఆ సెన్సస్ అనే దాన్ని దీంట్లో పెట్టేసి 2011 సెన్సస్ తీసుకుంటే సరిపోతుంది. 2029లో జరిగేటువంటి లోక్సభ ఎలక్షన్ లో మా కాల్వ సుజాత లాంటి అక్కకి సీట్లు రిజర్వేషన్ ద్వారా వస్తాయని ఒక మంచి ఉద్దేశంతో మోడీ గారు మా అక్కకి లాభం చేయాలని చెప్పేసి చేస్తే మీ రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నారక్క. మీ రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నారు. ఎంత ప్రేమనో కారిపోతుంది మీ మోదీ గారికి మా మీద, మహిళల మీద ప్రేమ. మీ వాయిస్ అక్కడ దాకా పోయిందక్క, మోడీ గారి దాకా పోయింది. మీకోసం ఆయన ఆలోచించి 2011 సెన్సస్ తీసుకొని 2029లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేద్దామని అడ్డుకున్నారు. మిమ్మల్ని అడ్డుకున్నారు సుజాతక్క. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. లేకపోతే ఏం జరిగేదంటే 2029లో సీట్లు పెరిగాయి కానీ రిజర్వేషన్ అమలు అయ్యేది కాదు. రిజర్వేషన్ ఎప్పుడు అమలు అయ్యేది? 2034లో అమలు అవుతుంది. 2034లో అమలు అవుతుంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఆగాలంటే మొత్తానికి ఒక 7-8 సంవత్సరాలు ఆగాల్సి వచ్చేది. కాబట్టి ఇది ఇప్పటికే చాలా డిలే అయింది. దాదాపు 30 సంవత్సరాలు పైగా మహిళలకు సగం వాటా ఉన్నటువంటి మహిళలకు, సగం జనాభా ఉన్నటువంటి మహిళలకు వాళ్ళకు తగిన వాటా, వాళ్ళకు తగిన ప్రాతినిధ్యం పాలసీ మేకింగ్ లో కానీ డిసిషన్ మేకింగ్ లో కానీ వాళ్ళకు అసలు ఛాన్స్ దొరకట్లేదని ఒక మంచి ఉద్దేశంతో మోడీ గారు ఈ యొక్క బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెడితే దాన్ని లేనిపోని కారణాలు చెప్పి, అర్థం లేని కారణాలు చెప్పి, చదువు రానట్టుగా అంటే ఒక మాట చెప్తున్నారు. ఈ డీలిమిటేషన్ పేరుతోని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయబోతున్నారు, అందుకనే అడ్డుకుంటున్నాము. 2023కు సంబంధించిన బిల్లుకు అయితే ఆమోదం తెలుపుతాము, కొన్ని సవరణలతో అమలు చేయొచ్చు, ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారి మిత్రపక్షాలు లేదా విపక్షాలు చెప్తున్నమాట. డీలిమిటేషన్ లో వీళ్ళు ఏమన్నారు? మొదట ఏమన్నారు? అంతకుముందు స్టాలిన్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. ఏమన్నారంటే పాపులేషన్ ఆధారంగా కానీ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కి 38 సీట్లు రావాల్సింది 33 సీట్లే వస్తాయి. తెలంగాణకు దాదాపు 26 సీట్లు రావాల్సింది 21, 22తోనే అయిపోతుంది. అదేవిధంగా తమిళనాడు కూడా అట్లాగే అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా సంవత్సరం మొదటి నుంచే మొత్తుకున్నారు. అందుకు దానికి న్యాయం చేయాలని చెప్పేసి, దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలని చెప్పేసి యూనిఫామ్ గా 50% సీట్లు పెంచాలని డిసైడ్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ సంబంధించిన 50% సీట్లకు సంబంధించినటువంటి వివరణ కూడా అమిత్ షా గారు దేశ హోమ్ మినిస్టర్ పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి 38 సీట్లు వస్తాయి, తెలంగాణకి కర్ణాటకకి 42 సీట్లు వస్తాయి, తెలంగాణకి 26 సీట్లు వస్తాయి, కేరళకి 30 సీట్లు వస్తాయి, తమిళనాడుకు 59 సీట్లు వస్తాయి, 20 సీట్లు పెరుగుతాయి అని చెప్పి చాలా స్పష్టంగా 120 వస్తాయి. ఒక నిమిషం. చెప్పినాక కూడా దీన్ని అడ్డుకోవడంలో ఏం అర్థం ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మా కాల్వ సుజాతక్క 2029లో మహిళా రిజర్వేషన్ తో పోటీ చేయకూడదా? ఏం పాపం చేసిందక్క ఆమె? పని చేస్తుంది. అరే మరి టికెట్ వస్తలే తమ్ముడు, ఏం టెన్షన్ లీడర్ అక్క. నీకు మొన్న సీట్ రాలే, గుర్తు పెట్టుకో. నువ్వు ఎంత
ఎంత బాధపడ్డావో ఎంత ఏడ్చో నాకు తెలుసు, నేను చూసిన ప్రత్యక్షంగా. కాబట్టి చెప్తున్నా నీకు 29లో మహిళా రిజర్వేషన్ ద్వారా నీకు అది సీట్ ఉందా లేకుండా రావాల్సిందే. వస్తుంది సార్, రాసి అది పెట్టుకొని వస్తది. డిబేట్ రాదు, తీసి పెట్టుకో. నీకు ఇవ్వరు, ఇది అట్లా తీసి అర్థం పెట్టుకోండి, చేసుకో. నేను cutting నువ్వు తీసి పెట్టుకో. రిజర్వేషన్ గురించి కొట్లాడు, నువ్వు వెంటనే రేవంత్ Yes, రెడ్డి I am గురించి- 100% Yes. support to Yes, ఇప్పుడు- 33% reservation, not delimitation. ఎప్పుడు 2034లో వస్తుంది మరి, నీకు ఓకేనా? 2029లో రాదు. అదంతా ఎప్పుడు